గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు నిండా మునుగుతున్నారు. ఒంగోలు రీజియన్లో పొగాకు వేలాలు ప్రారంభమై వారాలు గడుస్తున్నా ధరలు మాత్రం ఆశాజనకంగా లేవు. మరోవైపు కర్ణాటకలో మాత్రం అదే గ్రేడ్కు భారీ ధరలు పలుకుతున్నాయి. కంపెనీల సిండికేట్, బోర్డు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత ఇవన్నీ కలిసి పొగాకు రైతును తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొగాకు రైతుల అగజాట్లపై ఎన్టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పొగాకు పంటను సిద్ధం చేయడానికి రైతు దాదాపు ఏడాది శ్రమిస్తాడు. నాట్లు, సాగు, క్యూరింగ్, గ్రేడింగ్ ఇలా ప్రతి దశలో పెట్టుబడులు పెడుతూ చివరకు వేలం కేంద్రానికి తీసుకొస్తాడు. అక్కడైనా గిట్టుబాటు ధర దక్కుతుందనే ఆశతో ఎదురు చూస్తాడు. కానీ ఈసారి ఆ ఆశలు వేలం హాల్లోనే కరిగిపోతున్నాయి. ధరలు కదలకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. ఒంగోలు రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మార్చి 25న తొలి విడతగా కందుకూరు 1, పొదిలి కేంద్రాల్లో వేలం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒంగోలు, కొండపి, కనిగిరి, పీసీపల్లి, వెల్లంపల్లి తదితర కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి. 2026-27 పంట సీజన్కు సంబంధించి 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026-27లో పంట సీజన్కు సంబంధించి ఒంగోలు రీజియన్ పరిధిలో 90.2 మిలియన్ కేజీల పొగాకు పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. అయితే 2025-26 ఏడాదిలో సుమారు 130 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. వేలం ప్రారంభమైన రోజే గ్రేడ్ 1 బ్రైట్ పొగాకు కిలోకు 250 రూపాయలు పలికింది. వారాలు గడిచినా అదే ధర కొనసాగుతోంది. మిగిలిన గ్రేడ్లు 220 రూపాయల నుంచి 240 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు. సరాసరి ధర కూడా 225 రూపాయల నుంచి 248 రూపాయల మధ్య ఉండడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ కానీ ఎవరైనా ప్రోత్సాహం ఏం కనపట్టలేదు. కంపెనీల సైడ్ నుంచి రైతుకు ప్రోత్సాహం లేదు. కొనుగోలు ఏముంది, మార్కెట్ బిడ్డింగ్ తగ్గిస్తే ఎంత తక్కువ వస్తే అంత కొంటున్నారు. తక్కువ వచ్చిన బేలు లేకపోతేనేమో నోబిట్లు పెట్టేస్తున్నారు. పోయిన క్లస్టర్లో నేను 250 రూపాయలు అమ్మిన F5 గ్రేడు ఈరోజు 260 రూపాయలకు కూడా గతి లేక నోబిట్లు పడ్డాయి. ఎకరానికి ప్రతి రైతుకి 50,000 నుంచి 60,000 నష్టం వాటిల్తుంది. కాబట్టి గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ముందు అర్జెంటుగా ఈ రైతుల గురించి ఆలోచించి రైతులకి ఈ సమస్యను పరిష్కరించకపోతే రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పొగాకు రైతులను కొనుగోలు కంపెనీలు నిండా ముంచుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు భారీగా తగ్గిపోయాయి. వేలం కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా కోలుకోలేమనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభ ధర 250 రూపాయలు ఉండగా ప్రస్తుతం 232 రూపాయలకు పడిపోయింది. బ్రైట్ రకం ధరలే ఇలా ఉంటే లో గ్రేడ్ ధరలు మరింతగా పడిపోతాయని రైతులకు టెన్షన్ పట్టుకుంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం కూడా పొగాకు రైతులపై పడే అవకాశం ఉంది. యుద్ధం ఎఫెక్ట్తో ఈ ఏడాది ఎకరాకు 20,000 రూపాయల నుంచి 50,000 నష్టం తప్పదంటున్నారు రైతులు. రైతుల వద్ద పొగాకు ఉన్న సమయంలో రేట్లు పెంచకుండా వేలం చివరి దశలో అన్ని అమ్ముకున్న తర్వాత రేట్లు పెంచుతూ కంపెనీలు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. గత ఏడాది వేలాన్ని పరిశీలించినా, ప్రస్తుతం చివరి దశలో ఉన్న కర్ణాటక పొగాకు వేలాన్ని పరిశీలించినా వేలంలో వ్యాపారులు చేస్తున్న మోసం అర్థమవుతుంది. కర్ణాటకలో చివరి దశలో ఉన్న వేలాల్లో మాత్రం గ్రేడ్ 1 పొగాకుకు కిలో 320 రూపాయల నుంచి 350 రూపాయల వరకు ధర లభిస్తోంది. కొన్ని కేంద్రాల్లో 500 దాటిన ధరలు కూడా నమోదయ్యాయి. అయితే ఏపీలో ఆ స్థాయిలో ధరలు లేకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర సరుకు ఉన్నప్పుడు ధరలు ఎందుకు పెరగవు? రైతులంతా అమ్మేసిన తర్వాతే ఎందుకు ఒక్కసారిగా రేట్లు పెరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కంపెనీల వ్యూహమేనని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వేలం కేంద్రాల్లో అన్ని కంపెనీలు పాల్గొనకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కొద్దిమంది కొనుగోలుదారులే వేలంలో ఉండడంతో పోటీ లేకుండా ధరలను నియంత్రిస్తున్నారని రైతులు చెబుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి తాము నిర్ణయించిన రేటుకే కొనుగోలు చేస్తున్నారని, నాణ్యత పేరుతో ధరలను మరింత తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసారి అధికారిక అనుమతికి మించి పొగాకు ఉత్పత్తి జరిగినట్లు బోర్డు అంచనా వేస్తోంది. అనుమతి 90 మిలియన్ కేజీలకే ఉన్న ఉత్పత్తి దాదాపు 130 మిలియన్ కేజీలకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాపారులు ఇదే అంశాన్ని చూపిస్తూ ధరలు తగ్గిస్తున్నారని సమాచారం. అయితే రైతులు మాత్రం అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నా కావాలనే కొనుగోళ్లు నెమ్మదిగా చేసి ధరలు నియంత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి పొగాకు వేస్తున్నాం మేము. ఎప్పుడు ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదు. మామూలుగా ఇంతమంది మనం ఇప్పుడు ఇక్కడ చేసిన నుంచి ఎప్పుడు ఇంత దారుణంగా కానీ 250, 300కి కేజీ కొన్నారు. 250 రూపాయలు 300 దాకా కొన్నారు. పోయిన సంవత్సరం ఏం చేశారంటే 3,500కి 35,000 కొన్నారు పొగాకు. అదే పొగాకుని ఈ సంవత్సరం 250 బిడ్డింగ్ పెట్టారు. పోయిన సంవత్సరం 280 కానీ మీద నెంబర్ కొనేశారు. లో గ్రేడ్ కాడికి వచ్చేళ్ళకి ఏం చేశారంటే 170కి కొన్నారు.
170 నుంచి 100కి తీసుకొచ్చారు. 100 నుంచి 150, 100 నుంచి 70 రూపాయలకి తీసుకొచ్చారు చివరికి. తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ఈ సంవత్సరం పొగాకు వాళ్ళు మామూలుగా అంటే పోయిన సంవత్సరం లాస్ వచ్చింది, ఈ సంవత్సరం 7 కోట్లే కొంచెం 4 ఎకరాలు ఎగస్ట్రా వేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికి తోడు ఏంటంటే ఎగస్ట్రాకి వేసాకి పొగాకు క్వాలిటీ వచ్చింది. అసలు 7 క్వాలిటీ నేను ఎప్పుడు చూడలా. ఇప్పుడు ఏరుని పొగాకు కొట్టిన పొగాకు బ్యానర్ ఎట్ట దిగిందో అట్టనే చెక్కులు కట్టుకున్నారు. బాగానే 10 రూపాయలు దొరుకుతాయని నేను లాసిపోయినందుకు 7 దొరుకుతాయని ఆశపడ్డారు. 7 ఏం చేశారంటే మాకు పొగాకు పోయిన సంవత్సరం ఎక్కువ ఉందండి, మాకు అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కేంద్ర మంత్రి నుంచి వాళ్ళ ధర్మం రావాలని ఆయన ఏదో లెటర్ రాశాడని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు గారు ఏంటంటే వాళ్ళేమో మేము చెప్పామండి, మేము పోయాము వచ్చాము చెప్పామని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే చివరికి ఇప్పుడు రైతులు ఏంటంటే ఇప్పుడు కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూలీళ్ళకి ఇవ్వాలంటే ఇప్పుడు నారు కొనాలంటే వాడు 4,000 రూపాయలు మూట అమ్ముతున్నాడు. సూపర్ బస్తా వచ్చి 10 రూపాయలు తక్కువ అమ్మట్లా. ఈ కూలీడు వచ్చి 500 కాగితం ఇస్తేనే చేలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఈ లాస్ అంతా బ్యాంకులో వడ్డీ తెచ్చి ఇవన్నీ తెచ్చి మనం పెట్టుబడి పెట్టాలకి ఇప్పుడు చివరికి వచ్చేలా బ్యానికి 4 లక్షలు తేలిక వస్తున్నాయి యావరేజ్. ఏ ఊరన్నా పట్టినాయండి ఒక్కో బ్యానికి వచ్చి 4 లక్షలు లాస్ వస్తుంది. ఇప్పుడు కూలీళ్ళు వచ్చే మాకు బ్యానికి 3 నెలలు 5 నెలలు ఆగిపోయి మాకు డబ్బులు ఇవ్వండి అని అంటున్నారు. ఏం చేద్దాం, ఇప్పుడు 4వ సబ్బులు పెట్టాము, ఇప్పుడు 3 సార్లు అమ్మితే 6 చెక్కులు అమ్మేమో, 6 రోజులు 60,000 70,000 కూడా లక్ష రూపాయలు రాలేదు. మరి ఎట్లాంటి ఈ సబ్బు ఆగండి అట్టొకటి ఈసారి అమ్మిస్తామంటే ఈ సబ్బు ఇంకా దారుణంగా ఉంది. పొగాకు వేలం కేంద్రాల్లో కంపెనీల మధ్య పోటీ కూడా కనిపించడం లేదు. వేలంలో కొన్ని కంపెనీలు మాత్రమే కొనుగోళ్లలో పాల్గొనడం, మిగతా కంపెనీలు కర్ణాటక మార్కెట్ వైపు వెళ్లడంతో ఇక్కడ ధరలు నియంత్రణలో ఉంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు సిండికేట్ అయి తాము ఇచ్చిందే రేటు, కొన్నదే నాణ్యత అనే పరిస్థితిని సృష్టించారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు ప్రారంభమైతే సరాసరి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, పెరిగిన సాగు ఖర్చులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి చివరిలో వేలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు మొత్తం పంటలో 10% కూడా కొనుగోలు కాలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. అనేక లాట్లకు నోబిడ్ పరిస్థితి ఎదురవుతోంది. పంట నిల్వలు పెరుగుతుండగా అప్పుల ఒత్తిడి కూడా రైతులను మరింత కుంగదీస్తోంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను చూసిన రైతులు వచ్చే సీజన్లో ఉత్పత్తి తగ్గించాలనే నిర్ణయానికి వస్తున్నారు. ప్రతి ఏడాది అధిక కోటా కోసం డిమాండ్ చేసిన రైతులే ఈసారి బేరన్కు 35-36 క్వింటాళ్లకు బదులుగా 27 నుంచి 30 క్వింటాళ్లకే పరిమితం చేయాలని బోర్డు అధికారులకు సూచిస్తున్నారు. మార్కెట్ పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట తగ్గించక తప్పదని రైతు ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితులు తలెత్తితే క్రాప్ హాలిడే దిశగా రైతులు అడుగులు వేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. దాదాపు ఎకరానికి వచ్చి 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ చూస్తేనేమో అంతా 16,000కి మించేయట్లేదు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు దయచేసి మేము గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే కనీసం మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ని కోరుకుంటాము. రోజుకు డౌన్ అవుతుందే కానీ ఎప్పుడు పెరగల. ఫస్ట్ రోజు మేము టొబాకో బోర్డు రైతు కమిటీల తరఫున పోయి గుంటూరులో ట్రేడ్ తోటి మీటింగ్ కండక్ట్ చేశారు. ఈడీ గారు, చైర్మన్ గారు. మేము బ్రతిమలాడాం. పోయిన సంవత్సరం 28,000 స్టార్టింగ్ ప్రైస్ ఉంది, ఈ సంవత్సరం కూడా 28,000 మినిమం స్టార్టింగ్ ప్రైస్ పెట్టండి అని బ్రతిమలాడినా కానీ వాళ్ళు సరే తర్వాత చెబుతామని దాటేసి 25,000 పైన కన్ఫర్మ్ చేశారు. అయినా 25,000కైనా కొనండి. ఇలా జింబాబ్వేలో అటు మార్కెట్ బాగలేదు, ఇంటర్నేషనల్ మార్కెట్ మీరు చూడండి, పొగాకు ఆడ పెరిగింది ఎడ పెరిగింది. ఏంటంటే దానికి మనం కూడా కొద్దిగా తగ్గే సరే 25,000 మీద అయినా నోబిడ్లు లేకుండా కొనమంటే అది లేకుండా 25,000, 20,000 మధ్య కొంటా వచ్చారు నోబిడ్లు ఎక్కువ చేసి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పొగాకు రైతులు కోరుతున్నారు. మార్క్ఫెడ్ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు. వేలాల్లో పోటీ పెరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే ఈ సీజన్ భారీ నష్టాలతో ముగిసే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు రైతులు ఏడాది ప్రధానంగా సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటం, కొనుగోళ్లు మందగించడం వంటి ప్రధాన సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మార్చి నెలలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 260 రూపాయలకు మించి ధర పలకటం లేదని చెప్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో 350 రూపాయల వరకు ధర పలికిందని రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బయ్యర్లు పూర్తి స్థాయిలో చివరి దశకు వచ్చిన సమయంలో, పొగాకు కొనుగోళ్లు చివరి దశకు వచ్చిన సమయంలో మాత్రమే అధిక ధరలు చూపించి రైతులు వచ్చే ఏడాది పొగాకు పంట వేసేందుకు ఆసక్తి కనబరచాలని చూస్తున్నారు తప్ప తమకు గిట్టుబాటు ధరలు అందించట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు రైతులు, రైతు సంఘాల నేతలు, ఉన్నతాధికారులను కలిసినప్పటికీ ప్రయోజనం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తేనే రైతులు బతికే పరిస్థితి ఉంటుంది, లేకపోతే అప్పుల పాలవలసిన పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇదే రకంగా కొనసాగితే మాత్రం
క్రాప్ హాలిడే దిశగా పొగాకు రైతులు వెళ్లాల్సి వస్తుందని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కెమెరామెన్ నారాజుతో సురేష్ ఎన్టీవీ.